హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే ఫస్ట్ వీడియో అనమాట. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. నెక్స్ట్ ఇది నా లాంగ్ వీడియో వచ్చేసి మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నా టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏంటండి ఆడవాళ్ళు ఇలా తయారయ్యారు నిజంగా. పెళ్ళి చేసుకోవాలంటే బాయ్స్ భయపడుతున్నారనమాట. ఇదేంటండి, మీకు ఇష్టం లేకపోతే ఎటైనా వెళ్ళిపోవచ్చు కదా, ఇలా మర్డర్లు చేయడం ఏంటి? ఆడవాళ్ళకి మచ్చ తెస్తున్నారు కొంతమంది చేసే పనుల వల్ల. ప్రతి వాళ్ళని అనుమానించేటట్టుగా వచ్చేసిందనమాట. ఏం చేస్తాం, ఇంకా కొన్నిసార్లు ఏంటో రోజు రోజుకి ఈ నేరాలు ఘోరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉందండి. అసలు నిజంగా ఫోన్ తీయాలంటే భయం వేస్తుందనమాట. ఏదో ఒక న్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంది, రోజుకొకటి. అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు. వామ్మో ఏంటండి బాబాయ్ ఇలా ఉన్నారు. ఆడపిల్లలైనా ఆదిశక్తిలా అర్థం కావట్లేదు. ఆదిశక్తులని కూడా ఆదిశక్తితో పోల్చకూడదేమో, ఎందుకంటే రాక్షసుల్లా తయారవుతున్నారనమాట. మీకు ఇష్టం లేకపోతే ఆ భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోండి. ఆయనైనా కనీసం ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు, కానీ ఏకంగా భర్తలను చంపేయడము, ఎవరి కోసమో ఎవరినో మర్డర్ చేసేయడం ఏంటండి బాబో, ఇలా ఉంది సమాజం. ఈ సమాజాన్ని చూస్తే భయం కూడా వేస్తుందన్నమాట. ఇంకా నాకైతే మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది ఇంట్లో. చూడండి, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా, పిల్లల కోసం అయితే వంట టిఫిన్ చేయాలి, రైస్ చేయాలి, కూరలు చేయాలి, అన్నీ చేసేసి నేనేమి ఇంట్లో ఖాళీగా కూర్చొనండో పనికి వెళ్ళిపోతానమాట. ఇంకా నా పనికి వెళ్ళాలన్నమాట. ఇలా కుటుంబం కోసం కష్టపడే ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ ఎవరి కోసమో భర్తల్ని చంపేసి, లేదంటే పాపం అమాయకులను పెళ్ళిళ్ళు చేసేసుకొని వాళ్ళని చంపేస్తూ, ఏంటండి ఇది, ఇలా చేయకండి అసలు. మీకు నచ్చకపోతే నచ్చలేదండి. ఏంటంటే ఒక పేరు వస్తుంది, భర్తను చంపేసింది, వాళ్ళని చంపేసింది, వీళ్ళని చంపేసింది అనే పేరు కంటే వదిలేసి వెళ్ళిపోయింది వేరే వాడితో అనేదైనా కరెక్ట్ అని నా ఒపీనియన్. ఏమంటారో రైటా రాంగా కింద కామెంట్ చేయండి. ఎవరితోనో వెళ్ళిపోయింది అనే పేరు కంటే ఒక మనిషిని చంపేయడం కంటే కూడా వదిలేసి వెళ్ళిపోవడం బెస్ట్ కదా. మీ లైఫ్ మీరు చూసుకోండి, కానీ ఇలాంటి పిల్లల్ని చంపడాలు ఏంటో అసలు ఆలోచిస్తుంటేనే భయం వేస్తుందన్నమాట. సమాజం గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళలేం కదా. మనం యూట్యూబ్ అనేది ఒకటి ఉంది, ఫోన్ అనేది చేతిలో ఒకటి ఉంది, టీవీ చూస్తాం. ఇలాంటి న్యూస్లు తెలిసినప్పుడు ఎవరిని నమ్మాలి? ఇంట్లో సొంత భార్యను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. అలాగే కొన్ని సంఘటనల్లో సొంత భర్తను కూడా నమ్మలేని పరిస్థితి అయితే ఎదురవుతుందన్నమాట. ఇలా అనుమానిస్తూ బ్రతకాల్సి వస్తుందన్నమాట. పెళ్ళంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి చేసుకోవాలంటారు కదండి. ఎన్ని తరాలు చూసినా అమ్మాయి మనసులో ఏముందో వెళ్ళి చూడలేం కదా. కాబట్టి అమ్మాయిలు మీరే మారాలి. మీకు నచ్చకపోతే ఫస్టే నచ్చదని చెప్పేసేయండి. అమ్మాయిలు నచ్చలేదని చెప్పేసినప్పుడే వదిలేయండి. ఇంకెవరైనా దొరకవచ్చు మీకు. అందంగా ఉండాలి, అన్నీ బాగుండాలి అనుకుంటే ఇలాంటి చరిత్రలు కూడా వెనుకుంటాయి, చూసి చేసుకోండి. ఇలా ఉంది సమాజం. ఇంకా నా వంట అయితే పూర్తవుతుందండి. హడావిడిగా చేసేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ లేస్తే హడావిడి. ఈరోజు నా కర్రీ చూసారు కదా, తోటకూర. వారంలో ఒకసారి అయితే ఖచ్చితంగా ఆకుకూర వండుతాను. నా గిన్నెలు నా పాత్రలు చూసి మాత్రం కామెంట్ చేయకండి. మేమేం పెద్ద ఉన్నోళ్ళమేమీ కాదండి, బిలో మిడిల్ క్లాస్ అనమాట. కష్టపడితేనే ముద్ద నోట్లోకి వెళ్తుంది అన్నట్టుగా చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయన్నట్టే, కానీ తినడానికి ఏమీ లేదన్నటువంటి పరిస్థితిలో ప్రజెంట్గా అయితే ఉన్నామన్నమాట. ఇంకా నెట్టుకొస్తున్నాం జీవితాన్ని. మేము ఇలా కొంతమంది ఆడవాళ్ళం ఇలా కష్టపడుతూ నెట్టుకొస్తుంటే, కొంతమంది ఆడవాళ్ళేమో ఇలా ఆడవాళ్ళకే మచ్చ తెస్తున్నారనమాట. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా బ్రతికేస్తున్నాము. టాపిక్ ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్ళిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి రసం చేస్తున్నాను, మేమైతే టమాటా చారు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేనైతే ఈ టమాటాలు అయితే 50 రూపీస్ 60 రూపీస్ కేజీ ఇచ్చారండి. మచ్చలేని వంట ఖరాబ్ అవ్వని చెప్పేసి 60 రూపీస్ ఇచ్చారు. మచ్చున్నవి 40 రూపీస్ అంట. ఇంకా అవి తీసుకొచ్చి సగం బయట పడేసే కంటే 10 రూపాయలు ఎక్కువైనా పెట్టి మంచివి తెద్దామని చెప్పేసి మంచివి తీసుకొచ్చాను. ఇంకా చూడండి, కేజీ 60 రూపాయలు అంటే ఏం చేసి కూరగాయలు తీసుకురావాలో అర్థం కావట్లేదు అనమాట. ఇలా ఉంటుంది మార్నింగ్ లేస్తే హడావిడి. చూడండి, వెనకాల పాలైతే పొంగిపోయాయి. వంట అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తాను. నైట్ క్లీన్ చేశాను, కానీ అక్కడ ఇంకా మనం ఒక్క పని స్టవ్ దగ్గరే నించొని వంట చేయం కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. ఆ తిరిగే క్రమంలో నా పాలైతే పొంగిపోయాయి అనమాట కొన్ని.
ఇంకా మా పిల్లలు వచ్చేసి నువ్వు చెప్పైనా వెళ్ళవమ్మా బయటికి, పెట్టేస్తావు వెళ్ళిపోతావు, చెప్తే మేమైనా వచ్చి చూస్తాం కదా అని అంటున్నారు. ఏంటోనండి హడావిడి అలా ఉంటుంది. నా ఫస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రసం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇంకా నేను వచ్చేసి రొట్టె చేశానండి. ఆకుకూరకి కాంబినేషన్ జొన్న రొట్టె అనమాట, బాగుంటుంది. చూడండి ఇంకా శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. మా ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా చేసేసాను. ఇంకా బట్టలు బెడ్షీట్స్ ఉతికేద్దామంటే వర్షం పడుతుందన్నమాట. ఈ వర్షంలో ఎక్కడ ఆరేసుకుంటాం, ఎండ పడితేనే కదా ఉతుక్కోవాలి. అందుకని ఇంకా ఎండ కోసం వెయిటింగ్. సూర్యుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు బట్టలు ఉతికేద్దామా అని చెప్పేసి. సూర్యుడు వచ్చిన రోజు బట్టలు ఉతికేసుకోవాలి. ఇంకా చూడండి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రసం కూడా పెట్టేసి పిల్లలకు బాక్స్ పెట్టేస్తే వాళ్ళైతే రెడీ అవుతారండి. వాళ్ళు చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు ఏం కాదు. నాకు 2 ఉన్నారండి పిల్లలు, పాప బాబు. బాబు వచ్చేసి 9th క్లాస్, పాప వచ్చేసి 6th క్లాస్ అనమాట. వాళ్ళ వరకు స్నానాలు చేసుకోవడం, బాటిళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం, టిఫిన్ బాక్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్. ఇలాంటి వీడియోలు రోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ నా ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ మరీ అడుగుతున్నాను, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఏమో ఈ యూట్యూబ్ వల్ల కూడా నేను మారొచ్చేమో, కొంచెం నా జీవితం మారొచ్చేమో అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.